యా హే గైస్ వెల్కమ్ టు వేదిక్ ఫర్ సిఎస్ఈఎంఎస్సిఎస్ యూట్యూబ్ ఛానల్. thumbnail చూసి వచ్చుంటారు. సో నిజం, సిఎంఏ ఇంటర్ డిసెంబర్ 2025లో స్టార్ట్ అయ్యే బ్యాచ్ మేము ఫ్రీ బ్యాచ్ అనౌన్స్ చేసాము. యాజ్ పర్ దట్ షార్ట్ ఆల్సో ఒకటి అప్లోడ్ చేసాము ఇన్స్టాగ్రామ్లో. సో ఆ బ్యాచ్ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నాను. సో బ్యాచ్ వచ్చేసి జనరల్గా డిసెంబర్ 26 స్టార్ట్ అవుతుంది. సో డిసెంబర్ 26 స్టార్ట్ అయినది మీకు రిజల్ట్స్ అరౌండ్ జనవరి 20 to 25 ఆర్ 25 to 30 వేసుకుందాం. సో ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ మీకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ డేట్ తర్వాత ఒకవేళ మీ రిజల్ట్ కనుక పాజిటివ్ వస్తే మీరు మాతో కంటిన్యూ అవ్వాలనుకుంటే ఆ తర్వాత కంటిన్యూ చేయడానికి మీకు మనం ఫీజ్ స్ట్రక్చర్ అనేది మాట్లాడుకుంటాము. ఇది జనరల్గా ఈ ఫ్రీ బ్యాచ్ డీటెయిల్స్. సో ఈ ఫ్రీ బ్యాచ్లో మేమేం ప్రొవైడ్ చేస్తాము, ఈ ఫ్రీ బ్యాచ్లో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే, బేసికల్గా ఈ వీడియో చేయడానికి నేను మా జనరల్గా స్టూడెంట్స్ చూసింది ఏంటంటే, మనం ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి చూస్తే పర్ సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఆర్ ఏదో అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాకల్టీ కనుక బాగా చెప్పకపోయినా, ఆర్ మనం ఆ ఫ్యాకల్టీకి కనెక్ట్ అవ్వకపోయినా, ఆర్ ఆ సబ్జెక్ట్ మనకి కనెక్ట్ అవ్వకపోయినా, పేమెంట్ చేసినాం కాబట్టి అక్కడ మనము కాంప్రమైజ్ అయిపోయి అక్కడే ఉండిపోయే సిచ్యువేషన్లో ఉంటాం. చాలామంది ఒక గ్రూప్ 1 వినేస్తారు, ఏదో ఒక గ్రూప్ 1 వినేసి బయటకు వచ్చేద్దామనే పర్స్పెక్టివ్లో వాళ్ళు అక్కడే ఉండిపోవడం జరుగుతుంది. సో ఇదంతా ఎందుకు వస్తుంది అంటే, బేసికల్గా మనం ఏదో మౌత్ టాక్ని వెళ్తాము, లేదంటే ఎవరైనా సీనియర్స్ చెప్పారని వెళ్తాము, అలా వెళ్తాం కదా. సో మనంతరం మనకు అర్థమవుతుందా లేదా అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆ పర్టికులర్ డెమో వింటే సరిపోతుంది. సో నువ్వు అనొచ్చు డెమో పెట్టవచ్చు కదా, సరిపోతుంది కదా అంటే, డెమో అనేది మోస్ట్లీ ఆన్లైన్ స్టూడెంట్స్కి అయితే వర్కౌట్ అవుతుంది. కానీ ఆఫ్లైన్లో వినాలి అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, నేను అక్కడ 9 months స్టే చేయాలి. ఇక్కడ మీరు 9 to 10 months అనేది మాతో ట్రావెలింగ్ అనేది ఉండాలి. సో మాతో ట్రావెల్ చేసేటప్పుడు 9 months ఎలా ఉండబోతుంది అనేది మేము ఒక గ్లిమ్స్ లాగా చెప్పడానికి ఈ బ్యాచ్ ఫ్రీగా పెట్టాము. ఇలా డబ్బులు పెట్టి తీసుకుంటే మీరు కూడా అనొచ్చు, మీ దగ్గర స్పెషల్గా డబ్బులు పెట్టి తీసుకుంటే ఆబ్వియస్లీ మీరు ఎక్కడొక్కడ జాయిన్ అయిపోతారు కదా. అందుకనే ఈ పర్టికులర్ పీరియడ్కి మాత్రం ఫ్రీ ఇచ్చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ కనుక మన టీచింగ్ కనెక్ట్ అయితే 100% నాకు గ్యారంటీ ఉంది, నా దగ్గర ఒక హోప్ ఉంది దట్ మా టీచింగ్ స్టైల్ అనేది మీకు ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే అందరం కూడా యంగ్ ప్రొఫెషనల్స్, అందరూ కూడా యంగ్ ఫ్యాకల్టీయే. ఎవరు కూడా ఏదో స్టూడెంట్కి అర్థం కాని లాంగ్వేజ్లో మాట్లాడడం, లేదంటే అర్థం కాని ఇన్డెప్త్కి తీసుకెళ్ళి ఎక్కడికో పంపించడం లాంటివి జరగదు. జనరల్ పర్స్పెక్టివ్లో, జనరల్ ఎగ్జాంపుల్స్ మేమంతా ఎలాగైతే ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం, ఒక గ్రూప్ డిస్కషన్ లాగా ఉంటుంది అంతే టీచింగ్. సో మాకు నమ్మకం ఉంది మీరు ఫ్రీ కోచింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడనే ఉండిపోతారని. బట్ మీకు కూడా ఒక నమ్మకం ఉండాలి కదా మమ్మల్ని నమ్మడానికి. సో దానికోసమే ఈ బ్యాచ్ అనౌన్స్ చేయడం జరిగింది. మీరు రండి, ఫ్రీ రిజిస్ట్రేషన్, ఏ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఒక 2 notebooks తీసుకొని రావచ్చు. కావాలనుకుంటే మీరు రెగ్యులర్గా చూస్తాను, కావాలంటే మీరు మా యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, అవి చూసి ఓకే నాకు నచ్చింది నేను వచ్చి తీసుకుంటానంటే మీరు కంప్లీట్గా రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అయినప్పుడు అయితే జాయిన్ అవ్వచ్చు. దీనివల్ల మీకేంటి ఉపయోగం అంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఈ 20 daysలో, ఈ 1 monthలో మహా అయితే ఎంత కవర్ అవుతుందని వీడియోలు చెప్పినట్టు 2 to 3 chapters కవర్ అవుతాయి. ఇదేదో డెమోగా చెప్పాము, ఇంట్రడక్షన్ ఇచ్చేసాము అట్లా ఉండదు. బ్యాచ్ ఎలాగైతే చెప్తామో అలానే చెప్తాము. ఈ 2 to 3 chapters అనేది కంప్లీట్గా చెప్తాం. అయితే ఈ 3 chapters అయిపోయిన తర్వాత ఇక్కడ టైం వేస్ట్ అనేది ఏముంది, రిజల్ట్ వచ్చే వరకు ఎలాగో ఏ స్టూడెంట్ అయినా ఆగాలి. మీరు ముందే జాయిన్ అయ్యారు, మీరు ఎందుకు జాయిన్ అయ్యారు, తర్వాత రిజల్ట్ తర్వాత అనవసరం పిచ్చి డెసిషన్ తీసుకోకూడదని ఒక ఫ్రీ శాంపుల్ లాగా ఏదో జాయిన్ అయ్యారు. సో ఈ 2 to 3 chapters మీరు కనుక కవర్ చేస్తే ఎలాగో 10 monthsలో మీరు 1 month యూటిలైజ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు ఆప్ చేసుకుంటే, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆప్ చేసుకోలేదు, మా టీచింగ్ స్టైల్ మీకు నచ్చలేదు అని అనుకుందాం, వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు ఆ పర్టికులర్ ప్యాటర్న్ అనేది కొత్తగా ఉండదు. ఏదన్నా మిస్ అయిన పాయింట్స్ ఉంటే కూడా మీరు మళ్ళీ కనుక రీగెయిన్ అవ్వచ్చు. అట్లా కూడా మీకే హెల్ప్ అవుతుంది. అండ్ ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు అనుకున్నట్టు రిజల్ట్ రాకపోతే కూడా ఈ బేసిక్స్ అనేవి మీకు ఎలాగో ఉంటాయి. ఎప్పటికైనా బేసిక్స్ అనేవి ఉంటాయి. మా టీచింగ్ స్టైల్ నచ్చింది, బట్ మీరు అనుకున్న రిజల్ట్ రాలేదు, మన దగ్గర ఎగ్జామ్ సిరీస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అవి మనం నెక్స్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయగలిగితే మళ్ళీ కూడా మా దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్ అనేవాడికి ఏది కూడా నష్టం జరగట్లేదు ఇక్కడ. అంటే మీకు ఏదో డబ్బులు కట్టించేసుకొని ఈ పర్టికులర్ బ్యాచ్కి మీరు నచ్చుతూ ఉండండి, తర్వాత వెళ్ళిపోండి, మీరు కంపల్సరీ జాయిన్ అయిపోవాలి, మనం ఏదో అగ్రిమెంట్ రాసుకుందాం, ఇట్లాంటివి ఏమీ ఉండవు. సింపుల్గా రండి, కాలేజ్కి రండి, వినండి,
ఒక అన్నం ఉడకాలంటే కొన్ని మెతుకులు పట్టుకుంటే చాలన్నట్టు 2 to 3 చాప్టర్స్ నేను మీకు అన్ని సబ్జెక్టులు అందరు ఫ్యాకల్టీ టీచ్ చేసిన తర్వాత ఆబ్వియస్గా ఏ స్టూడెంట్కైనా అర్థమైపోతుంది. ఓకే, ఈ పర్టికులర్ ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారు, ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ బాగా చెప్తున్నారు, ఈ థియరీ సబ్జెక్ట్స్ బాగుంది, ఈ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ బాగుంది. మా దగ్గర కూడా అన్ని డిజిటల్ క్లాస్ రూమ్సే. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ కూడా లిమిటెడ్ స్టూడెంట్స్. నేను కావాలంటే ఇక్కడ మన దగ్గరికి వచ్చి మీరు చూసుకోవచ్చు. లిమిటెడ్ స్టూడెంట్స్ ఒక 70 to 80 మెంబర్స్ అంటే ఏదో బాధగా 400-500 మెంబర్స్ పెట్టేసి ఆ లాస్ట్ నుండి పట్టించుకోకుండా అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉండదు. ఖచ్చితంగా లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే మన స్పేస్ అలా ఉంది. 80 మెంబర్స్ 70 to 80 మెంబర్స్ మన క్లాస్ డిజిటల్ క్లాస్ రూమ్, ఏసీ క్లాస్ రూమ్లో మీకు అందరికి కూడా విజిబిలిటీ ఉంటుంది. అందరి మీద కూడా మా కాన్సన్ట్రేషన్ ఉండేటట్టు మేము డిజైన్ చేసుకున్నాం క్లాస్ రూమ్స్. సో ఇది పర్టికులర్గా మా క్లాస్ రూమ్స్లో మేము చేయగలిసిందే. మనం ఏమేం చేస్తామని చెప్పడానికి మా దగ్గర ఉన్న ఇది చెప్తున్నాం. అండ్ క్లాసెస్ ఎలా చెప్తాం ఒక గ్లిమ్స్ చూద్దాము అనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూసి కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి బుక్స్ ఎట్లా ఉంటుంది అంటే ఈ బ్యాచ్ అనేది మనకు లిమిటెడ్ బ్యాచ్ కాబట్టి ఆబ్వియస్గా మనం ఏదైతే 2 to 3 చాప్టర్స్ అనుకున్నామో ఆ పర్టికులర్ చాప్టర్స్ వరకు మాత్రం మనం మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మనం కన్ఫర్మేషన్ తీసుకున్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత, కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మనం ఫుల్ బుక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బుక్స్కి వచ్చేసి. అండ్ ఒక ఎగ్జామ్ కూడా ఈ పర్టికులర్ సిలబస్లో ఏదైతే కవర్ చేసుకుంటామో, ఎందుకు పోనీయడం, ఒక ఎగ్జామ్ రాసుకుంటే ఆ పర్టికులర్ చాప్టర్స్ అన్ని కూడా మీరు కవర్ చేసుకోవచ్చు కదా. సో ఒక ఎగ్జామ్ కూడా అన్ని సబ్జెక్ట్స్కి ఒక ఎగ్జామ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. 1 month అంటే మోర్ దాన్ ఎనఫ్. ఒక 20% 20 to 25% సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక టచ్ ఇచ్చేస్తాము. 2 to 3 చాప్టర్స్ అని చెప్పాం కదా, అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా మీకు ఆ టచ్ అనేది వస్తుంది. సో దట్ మీరు కంప్లీట్గా CMA ఇంటర్కి నేను ఇక్కడ జాయిన్ అవ్వచ్చా అవ్వకూడదా, ఒక గ్రూప్ ఇచ్చాడా, ఒక గ్రూప్లో 2 సబ్జెక్ట్ బాగున్నాయా, అలా కాకుండా కంప్లీట్గా 8 సబ్జెక్ట్ నాకు నచ్చినాయి, బాగుంది, వీళ్ళ టీచింగ్ స్టైల్ బాగుంది, టేకింగ్ కేర్ బాగుంది అనేది ఉంటుంది. క్లాసెస్ అనేవి మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ప్లేస్లో ఒక 3:30 వరకు చెప్తాం. తర్వాత కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్లోకి వెళ్ళాలి. సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఆర్ క్యాంపస్ వచ్చేసి SR నగర్లో ఉంది. SR నగర్లోకి వచ్చి కూడా మీరు మనకి కావాల్సిన డేటా అనేది తీసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ బ్యాచెస్ మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. వన్స్ రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయిన తర్వాత ఈ ఆన్లైన్లో కూడా ఈ బ్యాచెస్ అనేది మేము స్టార్ట్ చేస్తాము, కోర్సెస్ అనేది. సో ఇది CMA ఇంటర్ December 2025కి ఎగ్జామ్స్కి మేము ఇచ్చే ప్రీ రిజల్ట్ ఫ్రీ బ్యాచ్. సో ఇది నేను చాలామంది స్టూడెంట్స్ అలా వెళ్ళకూడదు, అనవసరమైన పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదు, వాళ్ళ CMA ఇంటర్ అనేది మీరు ఆల్రెడీ CMAకి రావడం అనేది ఒక డేర్ స్టెప్ వేసి వచ్చారు. సో ఏదో బయట చెప్పిన మాటలు వినో, వాళ్ళ మాటలు వినో, వీళ్ళ మాటలు వినో, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేనేమంటున్నా మాది కూడా ఒక 1 of the అడ్వర్టైజ్మెంటే. బట్ నేను ప్రోడక్ట్ వాడి చూడమని చెప్తున్నాను అంతే. ప్రోడక్ట్ వాడి చూడండి, తర్వాతే నమ్మండి అన్నట్టుగా. మీరు ముందు వాడండి, చూడండి, మా స్టైల్ చూడండి, మా టీచింగ్ స్టైల్ చూడండి. యంగ్ ప్రొఫెషనల్స్, ఐ అజ్యూర్ దట్ 100% నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా మేము ప్లాన్ చేసుకుంటాము. ఆబ్వియస్లీ నేను ఇంత స్ట్రగుల్ తీసుకొని ఒక బ్యాచ్ అనౌన్స్ చేసుకుంటున్నానంటే వితౌట్ బోల్డ్ డిసిషన్, చాలా నెగిటివిటీ రావచ్చు, ట్రోల్స్ రావచ్చు, బట్ అన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఖచ్చితంగా మా దగ్గర ఏదో ఆ నమ్మకం ఉందనే కదా అర్థము. సో అది ఏ ఇన్స్టిట్యూట్ని కానీ ఎవరిని కానీ ఇది బ్యాక్ చేసినట్టు కాదు. మీ స్టైల్లో ఎవరు కూడా ఏ స్టూడెంట్ కూడా నష్టపోకూడదు. అనవసరమైన హార్డ్ అండ్ మనీ, వాళ్ళ పేరెంట్స్ మనీ అనేది వేస్ట్ అవ్వకూడదు అనేది నా ఒపీనియన్. సో అందుకు మాత్రమే ఈ బ్యాచ్ అనౌన్స్ చేయడం జరిగింది. మీకు నచ్చితే రండి, లేదంటే లేదు. ఆ బ్యాచ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు రిజల్ట్స్ తర్వాత మీరు అనొచ్చు, రిజల్ట్స్ తర్వాత మీరు అది పట్టుకుంటారు తర్వాత ఆపేస్తారు అది అని మీకు అనిపించచ్చు. నో క్వశ్చన్స్ ఆస్క్డ్, నేను గ్యారంటీ ఇస్తున్నాను. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. మీరు నెక్స్ట్ డే నుంచి నేను రావట్లేను అని, రేపటి నుంచి నేను కంటిన్యూ అవ్వట్లేను, ఒక ఇంటిమేషన్ కాలేజ్లో ఒక ఆఫీస్లో ఇచ్చేసి మీరు వెళ్ళిపోవచ్చు. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు మాకు, ఎందుకంటే అది అవ్వనివ్వం కాబట్టి. సో ఇది బ్యాచ్ డీటెయిల్స్ కంప్లీట్గా నేను చెప్పడానికి ట్రై చేశాను. షార్ట్ అండ్ స్వీట్గా ఉండడానికి ట్రై చేశాను వీడియో. సో హ్యావ్ ఎ నైస్ డే. మీ ఫ్రెండ్స్కి కానీ, ఒకవేళ మీరు CMA ఫౌండేషన్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ జూనియర్ కానీ షేర్ చేయండి. ఈ ఆపర్చునిటీని అనను, బట్ ఇది ఒక ఆప్షన్ కదా, ఇది ఒకసారి చూసుకోండి. ఎలాగో ఈ రిజల్ట్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత December 26th అంటే కొంచెం ఒక 10 days అలా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ స్టెప్కి ఆలోచించినట్టు ఉంటుంది కదా. అనవసరంగా ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయడం కంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కాబట్టి. సో ఇది చేద్దాము. ఇది మా నుంచి మేము తీసుకున్న ఒక బ్యాచ్ డిసిషన్, ఫ్రీ అండ్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్. సో కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే చెప్పాను కదా, నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కానీ ఆర్ ఆఫీస్కి వచ్చి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. Thank you so much for watching. Have a nice day and all the best for your results. Thank you. Bye.